जय जय माता, जय जय शक्ति, जय दुर्गा, जय दुर्गा, जय दुर्गा, जय दुर्गा, जय माता, जय माता, जय काली, जय काली, जय काली, जय काली, जय माता, जय माता, जय माता, जय माता, जय दुर्गा, जय दुर्गा, जय दुर्गा, जय दुर्गा, जय माता, जय माता, जय शक्ति, जय शक्ति, जय शक्ति, जय शक्ति, जय काली, जय काली, जय काली, जय काली, जय दुर्गा, जय दुर्गा, जय माता, जय माता, जय शक्ति, जय शक्ति, जय दुर्गा, जय दुर्गा, जय दुर्गा, जय दुर्गा, जय माता, जय माता, जय माता, जय माता, काली, जय काली, जय शक्ति, జై దుర్గావారి అమ్మవారికి, పెద్దవాడి కనకదుర్గ తల్లికి. అప్పటి నుంచి కూడా కార్యక్రమం వదలకుండా గుడి చిన్నదే కానీ భక్తులు ఎక్కువ, ప్రబలం ఎక్కువ. కోరిన కోరికలు తీర్చే దుర్గమ్మ తల్లి, దేవి అమ్మ తల్లి. ఈ అమ్మ పేరే దేవీనగరం. అది जय दुर्गा भवानी की जय, 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 భవాని కుంకుమ అమ్మ ఎలా వచ్చాను మీరు? ఎలా వారికి వచ్చాను? ఎలా వచ్చాను భవని? మీరు వారికి వచ్చాను అమ్మా. హలో శ్రీమాత్రే నమః. ఈ సర్వ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య పరమైనటువంటి మహాతల్లి జగన్ మాత ఈ కనకదుర్గాదేవి అనుగ్రహంతో ఈరోజు ఈ గొల్లపురంలో అమ్మవారు దుర్గా మల్లేశ్వరి అమ్మవారు ఇక్కడ ఈ గుడి కమిటీ సభ్యులు ఎంతో గొప్పగా భవానీ దీక్ష వేయించి దగ్గరుండి పూజలు కార్యక్రమాలు చేస్తున్నందుకు పరమానందంగా ఉంది. హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ప్రతి చోట కూడా భవానీ దీక్షామాలను వేసేటువంటి వారికి సహకరిస్తూ వాళ్ళకి ప్రతిదీ కూడా ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి అర్చకుల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకుని మాలాదాన్ని వేస్తూ అమ్మవారిని ఈ ఆశ్రయ మాసంలో వాటి మీ దగ్గర నుంచి దశమి నవరాత్రులు వెళ్ళేంత వరకు కూడా ఎంతో గొప్పగా ఈ భవానీలందరూ కూడా ఆయా రూపాలలో అమ్మవారిని సేవించుకుంటూ వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల అమ్మవారిని సేవించుకునేటువంటి గొప్ప అదృష్టం వాళ్ళందరికీ కలగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి. గత 10 సంవత్సరాలుగా అమ్మవారిని నిలిపాం ఇక్కడ. ఈ యొక్క స్థలం అయితే మనకి దేవనగరంలో పెద్దలందరూ ఏదో మంచి పనికే ఉపయోగించాలని స్థలం ఏర్పాటు చేశారు. మన అమ్మవారి గుడికని ఉపయోగించాం. 10 సంవత్సరాలు పట్టించి
అమ్మవారిని నిర్మించి ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాలు, ప్రతి శుక్రవారం భజన కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ఒక 11 రోజుల పాటు భవానీ మాలధారంలో ఉన్న భక్తులందరికీ దక్షిణ ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం కూడా పెట్టాము. అలాగే తదుపరి మిగతా ప్రతి సంవత్సరాలు కూడా ఇలా జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదానం చేద్దామని అనుకుంటున్నాం. దానికి దాతలు ఎవరైనా ఉంటే కమిటీ వద్దకు రావాలని అనుకుంటున్నాం. ఒక బుద్ధాదేవిగా, ఒక శైలజాగా, ఒక నదిపాత్రిపురా సుందరిగా, ఒక రాజరాజేశ్వరిగా, ఒక బాలామృతమైనటువంటి అమృత పరమేశ్వరిగా, అఖిలాంటి కోటి బ్రహ్మాండ సర్వైశ్వర్య సర్వమంగళ రూపులైనటువంటి బుద్ధాదేవి మీరందరికీ ఆవిడ అనుగ్రహాన్ని ఇస్తూ మిమ్మల్ని అందరినీ ఆవిడ చల్లని చూపులతో ఆ కరుణామయ అయినటువంటి బుద్ధాదేవి దివ్య మంగళ రూపుని అయినటువంటి ఆ తల్లి అందరినీ కూడా ప్రతినిత్యము ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరము కాలము దినవార చర్యలుగా ఇప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో ఆనందముగా ప్రతిరోజు సంవత్సరం అంతా చూస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తుంది. మీరు నవరాత్రులు 9 రోజులే చేస్తున్నారు. కానీ ఆవిడ ఏం చేస్తుంది? మీరు 9 రోజులు పూజ చేసినందుగా ప్రతిరోజు నెల సంవత్సరాలు ప్రతిరోజు చూస్తూనే ఉంటుంది మిమ్మల్ని అందరినీ. అందుకని ఆ తల్లి గొప్ప మహిమాద్భుతాలన్నీ కూడా ప్రతినిత్యము కూడా ప్రతిరోజు అమ్మవారికి మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరే కదా కార్యక్రమాలు చేసుకున్నా, ఏ శుభవారి నక్షత్రాలు ప్రతి శుభకార్యాలు చేసుకున్నా కూడా అమ్మవారికి ఒక మాట, ఈ దేవి నగరం దుర్గమ్మగా దేవి మాతగా వెలిసినటువంటి తల్లికి ప్రతి ఒక్కరు కూడా మీ కష్టాలను ఆమె చెప్పుకుంది, తప్పకుండా తెలుస్తుంది. ఈ నవరాత్రులు నవరూపాలతో ప్రతి ఇంట చిన్నపిల్లలాగా, ముత్తైదులాగా, కన్యలాగా ఎంతో అద్భుతంగా 9 రూపాలతో ఆరాధించేటువంటి అద్భుతమైన శక్తే ఈ బుద్ధాది. అందుకని మన అందరూ ఒక్కసారి బుద్ధాదేవికి జై బుద్ధాదేవికి, రాజరాజేశ్వరి మాతాకు, కనక బుద్ధాదేవికి, రాంబాకు, శివరాత్రిదేవికి పిల్లగానే వచ్చేటువంటి తల్లి జగన్మాత పరమేశ్వర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సమస్య ప్రభా సర్వగా సర్వ శివాలు నిర్వహించేటువంటి తల్లి అమ్మ వాళ్ళ కన్నతల్లి అప్పుడప్పుడు పడిపోతుందేమో, ఆ కోపంలో కూడా కలిగింది. ఇలా చేస్తే ఈ పూజ ఇలా చేస్తే కాపాడుతుందేమో, అలా చేస్తే కాపాడుతుందేమో అనే భయం కూడా మీ ఎలా చేసిన తల్లి ఎవరిని కూడా ఎవరిని ఇబ్బంది పడదు. తెలిసి అప్పుడు చేయకూడదు, తెలిసి అప్పుడు చేయకూడదు. తెలియకుండా ఏదైనా జరిగినా అన్ని అమ్మవారు చూసుకుంటుంది. అందుకని నిర్భయంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎలా చేయగలిగినంత వరకు, ఎవరికి ఎలా కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ పూజని అమ్మవారిని సేవించుకోండి. తప్పేది అయ్యో ఇలా చేస్తే ఏమైనా చేసేస్తుందేమో అమ్మవారు, అలా చేస్తే ఏమైనా చేసేస్తుందేమో అనే భయం కూడా వరకు అమ్మవారి ఎప్పుడు ఎవరికి బాధపడుతున్న తల్లి. అందుకని భయభ్రాంతులతో ఎవరు పోయి చేయాల్సిన అవసరం లేదు. ఆనందంతో, ఇష్టంతో, అమ్మవారి గౌరవంతో, భక్తితో మీరు ఎలా చేసినా ఆ పూజ స్వీకరిస్తుంది. మీరు సత్యమైన స్వీకరిస్తుంది, నేను కూడా స్వీకరిస్తున్నదని. అందుకని అయ్యో మేమందరిలాగా 10 వంటకాలు చేయలేకపోయామే, ప్రతి నుంచి ఒక చీర తగ్గలేకపోయామే ఆ తల్లికి అని బాగా ఎవరు పడాల్సిన అవసరం లేదు. ఎలా చేసినా
మీ మనసు నుంచి వచ్చేటువంటి అమ్మవారి నామజపం. ఇది గొప్ప పూజ. ఈ పూజ ఏంటి? మీ అంతర్దృష్టం ఏంటి? మీ మనసు నుంచి వచ్చేటువంటి మాటే మంత్రం, మనసు దృష్టం. అయినా అందుకని ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవి మాలాధారాలు అందరూ భయపడుతూ ఉంటుంటారు. చాలా మంది భయపెడుతున్నారు కూడా. అందుకని అలాంటి భయాలు ఏమీ పడదు. తల్లి ఎప్పుడు బిడ్డలని ఎక్కడైనా ఇబ్బంది పెడుతుందా? బిడ్డ బాధపడితే చూస్తూ ఉండగలరా తల్లి? అందుకని మీకున్నంతలో మీకు వచ్చినంత వరకు చేసుకోండి. ఎవరైనా గొడవలు ఉంటే వాళ్ళని ఆశ్రయించి చేసుకోండి. ఎవరు లేదు, నీకు వచ్చినట్టు చేసుకోండి. ఆవిడే సంకల్పిస్తుంది. ప్రతిదీ కూడా నేను ఈరోజు మాలాధారణ వేసుకోవాలి. మాల వేసుకునే 3 రోజుల ముందు నేను వేసుకోలేదు, నా వల్ల అవ్వదు అన్నాడు. అనుకోకుండా అందరూ చిన్ని కట్టకుండా వేసేస్తున్నాడు. అది అమ్మవారి లీలాములు. ఈ సంవత్సరం నేను చేసుకోగలుగుతానో లేదో ఏమో తెలియట్లేదు, పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు అనేటువంటిది. వారం రోజులకు ముందు ఇంకొకటి వచ్చి అమ్మ మీరు కూడా వేసుకుంటే మేము వేసుకుంటామని చెప్పి దగ్గర నుండి మాలాధారణ చేయించి ఏం కావాలో ఇచ్చి అన్ని చేసి మాలాధారణ సేకరించేలా చేసినటువంటి ఎవరు కూడా ఆ శక్తి ఎవరొక్కరు కూడా సంకల్పిస్తున్నారు. అన్ని అమ్మవారే చేస్తున్నప్పుడు అన్ని నేనే చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను, నేను అలా చేస్తున్నానేమో, నేను తప్పు చేస్తున్నానేమో, నేనేమో పెట్టలేకపోతున్నానేమో అన్న భయం మీ ఎవరికి అవసరం లేదు. ఈరోజు మీరెంతటి పూర్వజన్మ సుకృతం వల్ల అమ్మవారిని సేవించుకోగలుగుతున్నారు. పూర్వజన్మ సుకృతం లేకపోతే అమ్మవారిని సేవించడానికి ఎవరి తరం అవుతుంది చెప్పండి? ఈరోజు ఆ కనకదుర్గ ఆ తల్లి అనుగ్రహం మీ అందరి మీద ఉంది. మీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్త్రీమూర్తి, ఒక్కొక్క దేవతా స్వరూపం. ఇంట్లో ఉన్నటువంటి అక్కలను, అమ్మలను, చెల్లెలను మీరు వాళ్ళని ప్రేమగా చూడగలిగితే, వాళ్ళ మనసారా వాళ్ళు ప్రేమించగలిగితే, వాళ్ళని బాధపెట్టకుండా ఉండగలిగితే అదే పెద్ద